జనతా పార్టీ పాలనలో ఉన్నారు. ఎక్కడండి ఆ హ్యాపీ డేస్? ఒక సినిమా టైటిల్ తప్ప మీరు చెప్పే ఆ హ్యాపీ డేస్ నాకైతే ఎక్కడ కనిపించట్లేదు. మా కన్నీళ్లు, మా ఏడుపులే ఉన్నాయి. నేను ఒకళ్ళు అడుగుతాను భారతీయ జనతా పార్టీ నాయకుల్ని, ఏమండి ఎలక్షన్కి వచ్చినప్పుడు మీరన్నీ మాకు అర్థమయ్యే భాషలో చెప్పారే. మీరు ఒకసారి ఇంటికో బర్రె అన్నారు, ఇప్పుడేమంటారు? అదే ఇప్పుడు అడిగితే ఎస్ అన్నాం. వీ హ్యావ్ ఆస్క్డ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ టు సెండ్ ఎ డీటెయిల్ రిపోర్ట్, హౌ మెనీ బఫెలోస్ ఆర్ నీడెడ్, వాట్ ఇస్ ద బడ్జెట్, ఇవన్నీ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఏమండి మీరు ఓట్లు అడిగేటప్పుడేమో మాకు అర్థమయ్యే భాషలో మాట్లాడతారు, ఏదన్నా మళ్ళీ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మాకు అర్థం కాని భాషలో చెప్తారండి. ఒకటే చెప్పండి, మేము ఇస్తాం ఇవ్వం. మీరు ఇవ్వం అని చెప్తే, మీరు ఇవ్వమని చెప్తే మేమేం చేయాలో చేస్తాం. అలాగే మీరు ఇవ్వమంటే అప్పుడు నేను మాట్లాడాల్సింది మాట్లాడతాం. అంతేకాని మీరు ఇలా కన్వీనియంట్గా మాట్లాడుకొని తప్పించుకుంటే మేము కాళ్ళు చేతులు ముడుచుకుని ఏం కూర్చోలేదు. మేము కూడా ఏం చేయాలో మీకు చూపిస్తాం. ఈ రోజున భారతీయ జనతా పార్టీకి నేను ఒకటే అడుగుతున్నా, మీ పార్టీ రెజల్యూషన్కి ఇచ్చినంత విలువ పార్లమెంటులో ఇచ్చిన మాటకి లేదా? అంటే మీ పార్టీ రెజల్యూషనే ఎక్కువ భారత రాజ్యాంగంలో, భారత చట్టసభలు ఇచ్చిన మాట కంటే కూడా. దీనిని మేము ఖచ్చితంగా పై స్థాయిలో తీసుకెళ్తాం దీన్ని. అలాగే మీరు